హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోయింది కదా రెసిపీ చేసేసి. ఇవాళ మనము అందరూ రెగ్యులర్‌గా చేసేదే. బట్ నేను నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది చూపిస్తాను. బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. ఇడ్లీ చేయట్లేదు. ఇడ్లీలోకి చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. అది కూడా కోకోనట్ చట్నీ అండి. ఇది ఇడ్లీలో కానీ, దోసలో కానీ, వడలో కానీ చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కంప్లీట్ కోకోనట్‌లో హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే దానికి సరిపడా కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 4, 5 ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని పుట్నాలండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. వేగుతుంది కదా! ఇప్పుడు మనము ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసి వేయించుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు వాటిని మధ్యలో చీల్చి వేసుకోండి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోండి. లేదంటే పచ్చిమిర్చి ఇవన్నీ చిల్లుతాయి. అలాగే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఒక కోకోనట్‌లో హాఫ్ మాత్రమే తీసుకున్నా అన్నాను కదా అండి! దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను వెనక సైడ్ బ్రౌన్‌గా ఉంటుంది కదా! అది కూడా తీసేసాను. కొందరు తినేవాళ్ళు ఉంచుకునే చేసుకోవచ్చండి. అది కూడా వేసి వేయించుకుందాము. ఇప్పుడు ఇది వేగుతుంది కదా! లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతుంది కదా! ఇందులో మనము ఆహ్, పుట్నాలనేది వేసుకోవాలి. అది కూడా ఎప్పుడు వేసుకోవాలండి, ఈ కొబ్బరనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా! ఇప్పుడు మనం ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న పుట్నాలు అనేది వేయించుకుందాము. పచ్చి శనగపప్పు అని కూడా అంటారు కదా! అది వేయించుకుందాము. ఇది వేగిన తర్వాత ఇది ఎప్పుడు అంటే మనం దించేస్తాము ఒక 2 మినిట్స్‌లో అన్నప్పుడు మాత్రమే పుట్నాలనేది వేసుకోవాలి. లాస్ట్‌గా చిన్న నిమ్మకాయ కంటే చిన్న సైజ్ చింతపండు మనం కొద్దిగా పులుపు కోసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని అందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారే వాటర్ ఎక్కువ యాడ్ చేసినా పోతుంది. సో, కొద్దిగా కలుపుకొని మెత్తగా పట్టుకోవాలి. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో చట్నీ అనేది. ఇప్పుడు మనము దీనికి తడక పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోతాయి కదా! వేగిన తర్వాత మనము కొన్ని మినపప్పండి. ఒక హాఫ్ స్పూన్ అంత మినపప్పు వేసి అది కూడా కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం మిక్సీ ఆడి పెట్టుకున్నాం కదా చట్నీని, ఆ చట్నీలో ఇది వేసి వేడిగా సర్వ్ ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఇడ్లీ కానీ, దోస కానీ, వడలో కానీ సర్వ్ చేసుకొని తినండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీ వ్యూస్ అనేది మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్. Like, share and subscribe to my mummy channel.